జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో గుంపు మేస్త్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండంత రాగం తీసి నల్లమొక పాట పాడినట్టున్నది। అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్టు ఓ మాయిలమే శరీరుడు అన్నిటికీ। కేసీఆర్ గారికి కేంద్రంతో సఖ్యతగా ఉండే విధానం రాలేదు, వాళ్ళతో ఎప్పుడు వైరం పెట్టుకొని తెలంగాణకు నష్టం చేసిండు। తర్వాత ఏమన్నాడు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రాలు విభజించిన తర్వాత రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తులను పంచుకునే తెలివి లేదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సఖ్యతగా లేడు, నేనున్న సిపాయిని అని చెప్పేసి అప్పుడు లేని బీరాలు పలికిండు। అన్నదే ఆలస్యం మోడీ వేదిక మీద ఆదిలాబాద్లో కూర్చొని మా పెద్దన్న మోడీ, నేను చిన్నన్న బోడి అని చెప్పి లేని డాంబికాలకు పోయిండు। కిషన్ రెడ్డి మా ఇంటోడే, కిషన్ రెడ్డి మా పక్కింటోడే, ఈడున్నోళ్ళంతా మా దోస్తులే, నేను టీడీపీలనేమో అదేది బీజేపీలనేమో చదువుకున్నా, టీడీపీలకు వచ్చేసి ఓటుకు నోటు దొంగ కేసులు, బట్టెబాది కేసులు, బర్బాద్ కేసులు, బ్లాక్ మెయిలింగ్ కేసులు ఎట్లా చేయాలో నేర్చుకున్నా। ఈ బీజేపీ టీడీపీ తెలివిని ఉపయోగించుకొని దొడ్డదారిలో పోయి మా ఇంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరినీ బొందబెట్టి ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నా। ఇక నాంత సిపాయి లేడన్నాడు। సరే నువ్వు అన్నట్టు నీకు మా దండి సఖ్యత తెలుసు, దండి దోస్తానో తెలుసు, ఎట్లా ఏం చేయాలో తెలుసు, ఎన్ని నిధులు తేవనో తెలుసు, మరి ఏం బీగుతానవు తాత? అప్పటికప్పుడు మీ ఓటుకు నోటు పార్ట్నర్ని పిలుచుకుంటువి, ఆగమాగం పెడితే ఏ చంద్రబాబు నేను మా దండి దోస్తులం, మేము మా దండి సిపాయిలం అని చెప్పేసి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కలిపి ఒక కమిటీ ఇస్తుంది। ఏడవయ కమిటీ, ఏ సూర్లో ఉన్నది కమిటీ? సమస్యలు పరిష్కరించడం చేతగాని దద్దమ్మల్లాగా నిలబడ్డరు ఇవాళ మీరు, కొత్త సమస్యలు సృష్టించారు ఇవాళ మీ ప్రభుత్వం। ఇవాళ మళ్ళా మొదలు తీసుకొస్తా ఉన్నారు। ఇవాళ కేంద్రం మీద మాకు నమ్మకం లేదంటున్నావు, కేంద్రంలో చంద్రబాబు ఒక్కటైంది అంటున్నావు, కిషన్ రెడ్డిని అయితే ఆయనతనమని అంటున్నావు। మరి నిన్నాక మొన్న డాంబికాలు వలికినావు కదా, అంటే నీ మాటలకు నీ చేతలకు పొందనే ఉంటలేదు। కేసీఆర్ గారికి చేతగాలే, నీకు చేతనైతే అన్నావు కదా, మరి చేతన ఏం మికినావు, ఏం వెలగబెట్టినావు రాష్ట్రానికి? ఎన్ని సమస్యలు తయారవుతున్నాయి నీ చేతగాని, నీ అసమర్థ పాలనలో, నీ అనుభవం లేని పాలనలో? భావి తరాల భవిష్యత్తు నాశనం అవుతుంది కదా, బర్బాద్ అవుతుంది కదా రాష్ట్రం। ఎందుకు నీకు చేత కాకుండా ఈ ముఖ్యమంత్రి పదవిని పట్టుకుని ఊలాడ్డం? తక్షణమే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడు। నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, తినేది తెలంగాణ సొమ్ము, పాడేది ఢిల్లీలోని పాట, తెలంగాణ తింటున్నదేమో తెలంగాణ సొమ్ము, నువ్వు పాడేదేమో ఢిల్లీ మోగని పాట పాడతావు। నువ్వు ఇలా ఢిల్లీకి పోకపోతే వార్త అవుతుంది, ఢిల్లీ పోతే వార్త అయితలేదు। నీ అసమర్థ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతా ఉన్నా, కొత్త సమస్యలు తయారైతా ఉన్నా, ఇంకా ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటున్నావో సమాధానం చెప్పాలి। కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు క్రియేట్ అయినాయి। వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, వారికి ఉన్నటువంటి సంపూర్ణ అవగాహనతోటి వారిని అన్నింటినీ దాటేసి ముందుకొచ్చి రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టిండు। ఎన్నో కంపెనీలు, ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చిండు। నువ్వు ముఖ్యమంత్రి అయిన కర్మానికి వచ్చిన పెట్టుబడులు బిగుతా ఉన్నాయి, ఇక్కడ పెడతా ఉన్న కంపెనీలు కూడా సెట్ బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నాయి, ఇంకేమైనా కంపెనీలు వస్తే పక్క రాష్ట్రాలు దండకపోతా ఉంటే ప్రేక్షక పాత్ర పోస్తున్న దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు। ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేసి నువ్వు తక్షణమే తప్పుకుంటే ఈ రాష్ట్రానికి పట్టిన శని పీడ విరగడైతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం।